ఇండియా హిస్టరీలోనే డెడ్లియెస్ట్ హీట్ వేవ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కంట్రీ అబోవ్ 45 degrees సెల్సియస్ హీట్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఏప్రిల్ 20, 2026న ఈ హీట్ వేవ్స్ అనేవి తీవ్రంగా మారడం స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియా మొత్తం టెంపరేచర్స్ పెరిగిపోయాయి. ఐఎండీ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో టాప్ 20 హాటెస్ట్ సిటీస్లో 19 సిటీస్ ఇండియాలోనే ఉన్నాయి. మల్టిపుల్ లొకేషన్స్లో 46 degrees సెల్సియస్ మించిపోయింది టెంపరేచర్. ఉన్న హీట్ సరిపోతున్నట్టు ఈ క్లౌడ్లెస్ స్కైస్ వల్ల డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడంతో హీట్ ఇంకా పెరిగిపోతుంది. చిన్నప్పుడు స్కూల్లో మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో చాలా హీట్ పెరిగిపోతుందని చెప్పేవాళ్ళు. కానీ ఆ ఫ్యూచర్ ఇప్పుడు వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు ఒక ట్రైలర్ మాత్రమే. ఈరోజు వీడియోలో మనం ఇండియా ఇంతలా మెల్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అనే దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. 1876 నుంచి 1878 సంవత్సరాల్లో ఒక గ్రేట్ ఫెమైన్ వచ్చింది. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 కోటి మంది వరకు చనిపోయారు. ఇంతకీ ఈ ఫెమైన్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? అదే సూపర్ ఎల్ నియో. అండ్ ఆఫ్టర్ 140 years వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్స్ అన్నీ ఈ సూపర్ ఎల్ నినియో మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. అసలు ఏంటి ఎల్ నినియో? ఎల్ నినియో సింపుల్గా చెప్పాలంటే వరల్డ్లోనే లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ ఓషన్ అయిన పసిఫిక్ ఓషన్లో జరిగే ఒక చేంజే ఈ ఎల్ నినియో. అదేంటంటే జనరల్గా సౌత్ అమెరికా, పెరు కోస్టల్ ఏరియా నుంచి స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్ అనేవి వామ్ వాటర్ని ఏషియా అండ్ ఆస్ట్రేలియా సైడ్స్కి మూవ్ చేస్తాయి. సో ఆ వాటర్ని రీప్లేస్ చేయడానికి సముద్రం లోపల ఉన్న కోల్డ్ వాటర్ అనేవి పెరు కోస్టల్ ఏరియా దగ్గరికి వస్తాయి. ఈ ప్రాసెస్ మన ప్లానెట్కి ఒక న్యాచురల్ ఏసీలా పనిచేస్తుంది. అయితే ఎల్ నినియోలో ఏం జరుగుతుందంటే ఈ ట్రేడ్ విండ్స్ అనేవి చాలా వీక్ అవుతాయి అండ్ ఈ కోల్డ్ వాటర్ పైకి రావడం ఆగిపోతాయి. సో ఇలా ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్లో హీట్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇలా స్టోర్ అయ్యి ఉన్న హీట్ అనేది డైరెక్ట్గా ఎయిర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల గ్లోబల్గా చాలా కాంటినెంట్స్లో హీట్ అనేది పెరిగిపోతుంది. ఈ ఎల్ నినియో అనేది మనుషులు క్రియేట్ చేసిన క్లైమేట్ చేంజ్ కాదు, ఇది ఒక న్యాచురల్ టెంపరీ సైకిల్. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అయితే మనం క్రియేట్ చేస్తున్న గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ ఎల్ నినియోకి ఒక ఎస్కలేటర్లా పనిచేస్తుంది. ఈ ఎల్ నినియోతో పాటుగా మనం చేస్తున్న కొన్ని పనులు టెంపరేచర్స్ని చాలా ర్యాపిడ్గా పెంచుతున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటంటే చుట్టూ ఉన్న రూరల్ ఏరియాస్ కన్నా ఒక సిటీ ఎక్కువ టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఇది ఎందుకు జరుగుతుందంటే సిటీస్లో జనరల్గా సిమెంట్ అండ్ తార్ రోడ్స్ డే టైంలో హీట్ని ట్రాప్ చేసుకుంటాయి అండ్ సిటీస్లో రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే ట్రీస్ అండ్ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో న్యాచురల్ కూలింగ్ ఉండదు. ఇది కాకుండా హ్యూజ్ అమౌంట్లో ఏసీస్ వాడడం వల్ల ఆ హీట్ అంతా మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిపోతుంది. సో చుట్టూ ఉన్న ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే ఆ సిటీ అనేది పర్టికులర్గా హెవీ టెంపరేచర్ని కలిగి ఉంటుంది. ది వార్మ్ నైట్స్. జనరల్గా డే టైం హీట్ నుంచి మనకు రిలీఫ్ వచ్చేది నైట్ టైంలోనే. ఈ టైంలోనే మన బాడీస్ అనేవి రికవర్ అవుతాయి. కానీ ఇప్పుడు వార్మ్ నైట్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. నైట్స్ కూడా చాలా వేడిగా ఉంటుంది. 2024తో పోలిస్తే 2025లో వార్మ్ నైట్స్ అనేవి చాలా త్వరగా వచ్చేసాయి అండ్ 2026లో ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి. చాలా ఏరియాస్లో ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా నైట్ టైం కూడా అబౌవ్ 30 degrees సెల్సియస్ హీట్ ఉంటుంది. ఈ వార్మ్ నైట్స్కి రీజన్ ఏంటంటే న్యాచురల్గా సూర్యుడు డే టైంలో ఎర్త్ని హీట్ చేస్తూ ఉంటాడు అండ్ నైట్ టైంలో ఆ హీట్ అనేది స్పేస్లోకి రిలీజ్ అయిపోతుంది. బట్ ఇక్కడేం జరుగుతుందంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటివి ఒక బ్లాంకెట్లా పనిచేస్తూ ఆ రిలీజ్ అయిన హీట్ని మళ్ళీ తిరిగి గ్రౌండ్ మీదకే పంపిస్తాయి. దీనివల్ల నైట్ టైంలో కూడా టెంపరేచర్ కూల్ అవ్వదు. ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఎర్త్కి ఒక న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఈ ప్లానెట్ పైన లైఫ్ ఉండడానికి కావాల్సినంత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ మనం తెలిసి రోజు ఎన్నో కెమికల్ గ్యాసెస్ని ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాం. అయితే ఆ గ్యాసెస్ రివర్స్లో మన ఎర్త్నే మెల్ట్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఈ సొల్యూషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. బట్ లెట్ మీ రిమైండ్ యూ వన్స్. చెట్లు నాటడం. ఇది మీకు చాలా నార్మల్ విషయంలో అనిపించవచ్చు, బట్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్యకాలంలోనే మీరు ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ చూడలేదు? ఏదో ఒక రీజన్ మీద చెట్లను నరకడం, అడవులను తీసివేయడం. ఎన్నో ఏళ్ల నాటి చెట్లను కూడా ఈజీగా నరికేస్తున్నారు.
ఒక చెట్టును నరికేయడం ఈజీనే, కానీ ఒక మనిషి లైఫ్ టైం సరిపోదు మళ్ళీ ఆ చెట్టును అంత పెద్దదయ్యే వరకు పెంచడానికి. చెట్లను నాటడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న చెట్లను కాపాడుకోవడం. నెంబర్ 2, సోలార్ ఎనర్జీ. స్టిల్ మన ఇండియాలో 79% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకు బొగ్గు నుండే వస్తుంది. అయితే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మన అట్మాస్ఫియర్లోకే కదా. సో వీలైనంత త్వరగా మనం కంప్లీట్గా రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు మూవ్ అవ్వాలి. సో గవర్నమెంట్ కూడా దీనికి తగ్గ చర్యలు తీసుకుని సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. మీరు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇయర్ బై ఇయర్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. ఇప్పటికీ మన నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోతే వీ డిజర్వ్ దట్ హెల్ అంతే. ఏసీలు కొనగలిగే స్తోమత ఉన్న వాళ్ళు దీని ఎఫెక్ట్ని అంత త్వరగా ఎక్స్పీరియన్స్ చేయరు, కానీ వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్? ఏసీస్ ఎఫర్ట్ చేయలేరు, ఇంత వేడిలో పని చేయలేరు, సో ఎకనామికల్గా వీక్ అయిపోతారు. టూ మచ్ పవర్ కన్జంప్షన్ జరగడం వల్ల రెగ్యులర్గా పవర్ కట్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కూడా. ఓవరాల్గా జరుగుతున్న క్లైమేట్ చేంజ్ని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ మన దగ్గరలో ఎవరైనా చెట్లను నరుకుతుంటే మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, అట్లీస్ట్ ఆపే ప్రయత్నం చేయొచ్చు, చెట్లను నాటే ప్రయత్నం చేయొచ్చు, సోలార్ ఎనర్జీని ట్రై చేయొచ్చు, అండ్ ఫైనల్లీ అట్లీస్ట్ ఈ అవేర్నెస్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు ఈ వీడియో ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.